ఏదైనా సరే నిర్మించడం కష్టం, దాన్ని కారు చౌకగా తెగనమ్మేయటం చాలా ఈజీ. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఈ రెండో మార్గాన్నే ఎంచుకుంటారు. ఎవరైనా నిర్మిస్తే దాన్ని తాను నిర్మించినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటారు. లేదంటే ఆ నిర్మాణాలను అయిన వాళ్లకి పావలాకో బేడకో కట్టబెట్టి తనకు రావాల్సిన ముడుపులు పిండుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్లలోనే ఏకంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి విప్లవాత్మక అడుగులు వేశారు. ఏపీని హెల్త్ హబ్గా తీర్చిదిద్దే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటివి అలవాటు లేని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడమే ఆలస్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను పచ్చమూకకి రాసిచ్చేయడానికి రెడీ అయిపోయారు. తద్వారా పేదల వైద్యానికి గండి కొట్టారు. విద్యారంగంలోనూ డిటో. జగన్మోహన్ రెడ్డి ఎన్నో మంచి సంస్కరణలు తెస్తే చంద్రబాబు వచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. కూటమికి మాయరోగం ఉండడం వల్లనే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైనే స్పెషల్ ఎడిషన్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 2 రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకించి మెజారిటీ పేదలకు ఈ 2 అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. దానికి అనుగుణంగా విధానాలు రూపొందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా ప్రభుత్వ రంగంలో. ఫలితంగా 1000కి పైగా కొత్త మెడికల్ సీట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ మొత్తం వ్యవస్థను చావు దెబ్బ కొట్టారు. మెడికల్ కాలేజీలకు కొత్త సీట్లు వద్దంటూ మెడికల్ కౌన్సిల్కే లేఖ రాసిన నీచ చరిత్ర బాబుది. ఇప్పుడు కాలేజీలను అయిన వారికి కట్టబెట్టేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు 72 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 17 మాత్రమే. ఇందులో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 5 మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇవి తీసేస్తే రాష్ట్ర విభజన జరిగిన 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు కేవలం 12. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వైద్య విద్యను చదువుకోవాలనుకునే విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచితే కొత్త డాక్టర్లను తయారు చేసుకునే వెసులుబాటు ఉండడంతో పాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈ విజన్తోనే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తీసుకొని విప్లవాత్మక నిర్ణయం. రాష్ట్రం రూపురేఖలు మార్చేసే అద్భుత యోచన అని మేధావులు సైతం ప్రశంసించారు. 8,480 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించాలని సంకల్పించారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రాంతాల్లో ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. దీంతో ఒకేసారి ఏపీలో 750 మెడికల్ సీట్లు కొత్తగా వచ్చి చేరాయి. రాష్ట్ర వైద్య విద్య చరిత్రలోనే ఇది మర్చిపోలేని శుభతరుణమని వైద్యులు అభినందించారు. 2024-25 విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ తరుణంలోనే 2024 ఎన్నికలొచ్చాయి. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతోనే వైద్య విద్యకు చంద్రగ్రహణం పట్టేసింది. 2023-24 నాటికి అప్పటికే విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు లాంటి ప్రాంతాల్లో 5 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది? పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే ఈలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయిన వాటన్నిటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ 5 మెడికల్ కాలేజీలకి పూర్తి చేయడానికి సిద్ధంగా లేదు. పైగా ఏం చేసింది? పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లేఖ రాసి 50 సీట్లు ఈ మెడికల్ కాలేజీలకు అవసరం లేదని ఆయన లేఖలు రాశాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ సీట్లు వస్తూ ఉంటే రావద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ప్రోత్సహించకుండా, మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్కి పెద్ద ఎత్తున పెద్దపీట వేసింది. గత ఏడాదే పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నాయి.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీని సమకూర్చి అక్కడి సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ ని బోధన ఆసుపత్రులుగా అభివృద్ధి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చొరవ చూపింది. 80% మేర నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే మెడికల్ కాలేజీల పనులు అర్థాంతరంగా ఆపేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో 2023 విద్యా సంవత్సరంలో తరగతులు ఆరంభం కాగా 2024-25లో పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసెస్ మొదలయ్యాయి. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు తన బినామీలకు కట్టబెట్టేందుకు స్కెచ్ గీశారు. పీపీపీ పద్ధతిలో వీటిని రాసిచ్చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో విడతలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలలను పీపీపీలో పచ్చమందకు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా చంద్రబాబే అడ్డుపడ్డారు. 50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఓసీ అనుమతులు ఇస్తే మాకు ఆ సీట్లు అవసరం లేదంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్రంగా మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసింది. ఎక్కడైనా మాకు సీట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తాయి. వచ్చే సీట్లు వద్దు బాబోయని ఎవరూ మోకాలడ్డరు. ఆ ఘనత కూడా చంద్రబాబుదే. ఇదే ఆయన విజనరీ గొప్పతనమని విద్యావేత్తలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ చొరవతో పాడేరు కాలేజీ మాత్రం ప్రారంభానికి నోచుకుంది. విజనరీ అంటేనే నేను, మేధావి అంటేనే నేను అని తన గురించి తానే ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతోంది. ఈ సమయంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించడానికి చర్యలు తీసుకోలేదు. ఆయన నిర్మించాలంటే కుదరని పని అని సరిపెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం చేసిన కాలేజీల్ని కూడా చంద్రబాబు ప్రారంభించకుండా ఆపేయడం ఎంత దుర్మార్గం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ విద్య వైపు వెళ్తా ఉంటే ఈ రోజున ఈ ప్రభుత్వం విధానం వల్ల ఈ రోజున విద్యార్థుల యొక్క మెడికల్ విద్యకు దూరం అవుతా ఈ రోజున విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ పరంలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏవైతే P4 విధానాన్ని తీసుకొస్తా ఉన్నారో దీన్ని పూర్తిగా కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సి ఉంది. అవి కూడా అందుబాటులోకి వస్తే మరో 1000కి పైగా మెడికల్ సీట్లు పెరుగుతాయి. అయితే బాబు దుర్మార్గ వైఖరి కారణంగా సీట్లు పెరగడం మాట దేవుడెరుగు. అసలు కొత్త కాలేజీలు ప్రారంభమయ్యే పరిస్థితులే కనిపించడం లేదు. ఇది విద్యార్థుల పాలిట కూటమి సర్కార్ చేస్తోన్న ద్రోహమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే వచ్చే విద్యా సంవత్సరానికల్లా 4000కు పైగా మెడికల్ సీట్లు పెరిగి ఉండేవి. బాబు కుట్రతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైద్య విద్యకి దూరం కావాల్సి వస్తోంది. నాయకుడిని బట్టే కార్యకర్తలుంటారు. నాయకుడు చిల్లర రాజకీయాలు చేస్తే ఆయన నాయకత్వంలో పనిచేసే నేతలు కూడా అవే చిల్లర రాజకీయాలు అందిపుచ్చుకుంటారనడానికి టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడే తిరుగులేని ఉదాహరణ. రామానాయుడు సొంత నియోజకవర్గమైన పాలకొల్లుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేసి నిధులు కేటాయించి పనులు చేపడితే టీడీపీ వచ్చిన తర్వాత కాలేజీ పనులు ఆపేశారు. తన నియోజకవర్గం నుండి మెడికల్ కాలేజీ తరలిపోతుందన్న వార్తలు వస్తోన్నా నిమ్మల రామానాయుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలని నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. నియోజకవర్గంలోని దగ్గులూరు గ్రామంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 60 ఎకరాల భూమిని సేకరించారు. రైతులు కూడా తమ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తే తమ పిల్లలు వైద్య విద్య చదువుకోవడానికి వీలవుతుందని భావించారు. దాంతో పాటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంతోషించారు. ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణానికి 475 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేశారు. 2023 ఫిబ్రవరిలో ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్న మెగా కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆగస్టులో పనులు ప్రారంభించింది. మొత్తం 16 బ్లాకులు నిర్మించాల్సి ఉంది. వీటిలో 3 బ్లాకుల నిర్మాణం పనులు 82% మేరకు పూర్తి చేశారు. ఎన్నికల నగారా మోగే సమయం వరకు 75 కోట్ల రూపాయల విలువ చేసే పనులు జరిగాయి. వీటిలో 30 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడి పనులు అక్కడ ఆపేశారు. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసింది. పనులు జరుగుతూ ఉండగా ఆపేయడంతో నిర్మాణ స్థలంలో ఇసుక, ఇనుము, కంకర వంటి మెటీరియల్స్ ను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. అప్పట్లో కాలేజీ నిర్మాణం పనులు జరుగుతూ ఉంటే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చాలా విన్యాసాలు చేశారు.
మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి పనులు ఏమీ జరగటం లేదని సెల్ఫీ ఛాలెంజ్ అంటూ నానా యాగి చేశారు రామానాయుడు. కళాశాల పార్కింగ్ స్థలంలో నిలబడి ఇక్కడ ఏ పనులు జరగటం లేదంటూ చాలా హడావిడి చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడ అంతా బురదే తప్ప పనులేమీ జరగటం లేదని తమ అనుకూల పచ్చ మీడియా ద్వారా రాద్ధాంతం సృష్టించారు. అప్పుడు అంత హడావిడి చేసిన నిమ్మల అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తోన్న మెడికల్ కాలేజీ వైపు కనీసం తొంగి చూడడం లేదు. అటొస్తే కాంట్రాక్టర్ బిల్లుల కోసం అడుగుతారేమోనన్న భయమేమో గానీ నిమ్మల మొహం చాటేస్తున్నారు. నిమ్మల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. నెంబర్ 1 మంత్రి గారికి కనిపించట్లేదా ఇక్కడ శూన్యం అయిపోయిన మెడికల్ కాలేజీ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిమ్మకాయల రాజప్పతో సహా బస్సు మీద తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే బాలాట ఆడారు, సెల్ఫీలు దిగారు, అప్పుడు కనిపించింది ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? సుమారుగా సంవత్సరన్నర కాలం గడిచిపోయింది. ఎక్కడున్నది కూటమి ప్రభుత్వం? ఏం చేస్తున్నారు మీరు? 60 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే 475 కోట్ల రూపాయలతో ఇక్కడ కాలేజీ శాంక్షన్ ఇచ్చి సుమారుగా 30 కోట్ల రూపాయలు పనులు చేస్తే మీకు కనిపించట్లేదా? మీకు కంటికి అని అడుగుతున్నా నేను. 60 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే 475 కోట్ల రూపాయలతో ఇక్కడ కాలేజీ శాంక్షన్ ఇచ్చి సుమారుగా 30 కోట్ల రూపాయలు పనులు చేస్తే మీకు కనిపించట్లేదా? మీకు కంటికి అని అడుగుతున్నా నేను. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకొల్లు కాలేజీకి రెక్కలు మొలిపించారు రామానాయుడు పార్టీ నేతలు. గత ప్రభుత్వంలో ఎన్నికల కారణంగా ఆగిపోయిన నిర్మాణ పనులను కొనసాగించి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమిదే. కానీ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనలు వేరేలా ఉండడంతో పాలకొల్లు కాలేజీని సాగనంపేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయం తెలిసినా నిమ్మల రామానాయుడు నోరు మెదపడం లేదు. తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని తెలిసినా ఆయన మాట్లాడడం లేదు. మెడికల్ కాలేజీ తరలిపోకుండా ఆపాల్సిన బాధ్యత నిమ్మలదే అంటున్నారు విపక్ష నేతలు. అలాంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఇంకో చోటకి తరలి వెళ్ళిపోతా ఉందంటే నిజంగా దీన్ని ఎవరు కూడా హర్షించరు. మరి నిమ్మల రామానాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నారు, మీరు గతంలో అధ్యాపకులుగా పనిచేసి ఉన్నారు. పేద విద్యార్థుల కష్టాల గురించి మీకు తెలుసు, మధ్యతరగతి విద్యార్థుల కష్టాల గురించి మీకు తెలుసు, వాళ్ళ బాధల గురించి మీకు తెలుసు, వాళ్ళ ఫీజుల గురించి కూడా మీకు తెలుసు. కానీ ఇక్కడున్న మెడికల్ కాలేజీ ఇంకో చోటకి తరలి వెళ్ళిపోతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ఒక నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా? ఇది ప్రభుత్వ కళాశాలను తరలి వెళ్ళిపోకుండా ఆఫ్ చేయించవలసిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మెడికల్ కాలేజీ వస్తే తమ గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనతో రైతులు భూములు ఇచ్చారు. టీడీపీ కూటమి వచ్చిన తర్వాత పనులు ఆపేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీని వేరే చోటకి తరలింతారని వ్యవహారం ఎక్కడో తీసుకెళ్ళిపోతారనే దృష్టితో అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరిలోని రైతులు, భూములు ఇచ్చిన రైతులు, అలాగే చుట్టుపక్కల రైతులు అందరూ కూడా ఏదో ఈ కాలేజీ వల్ల ఈ కాలేజీ వల్ల చుట్టుపక్కల 2-3 ఊర్లు లంకలకోడేరు, చిక్కాల, బలిపాడు, దగ్గలూరు, అన్నూరులు డెవలప్ అవుతాయని అభిప్రాయంతో అందరూ ప్రోత్సహించి భూములు ఇచ్చారు. ఆ ఏళ్ళ మమ్మల్ని కూడా పక్కలు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఇవ్వాలని అడిగారు. దీన్ని బట్టి ఇవాళ కాలేజీని భీమవరం ఎక్కడో తరలింతారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అటువంటిది ఏదైనా జరిగితే ఇక డెవలప్మెంట్ ఏమి ఉండదో మా పిల్లలు దృష్టిలో పెట్టుకుని, ప్రజలు చుట్టుపక్కల 2-3 గ్రామాల ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ కాలేజీకి పొలాలు ఇవ్వటం అది జరిగింది. దీని గురించి మీరు చాలా కొంచెం తీవ్రంగా ఆలోచించి ఈ కాలేజీని ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా కొంచెం ఆపి ప్రయత్నం చేయాలని. కూటమి సర్కార్ మొండిగా కాలేజీని తరలించేయాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్షలు, పోరాటాలతో ముందుకు సాగుతామని వారు అల్టిమేటం జారీ చేశారు. ఈ కాలేజీ తరలించేయాలని చూస్తున్నారా? అదేంటి, ఒకవేళ కాలేజీ కనుక తరలించే పరిస్థితి వస్తే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతటి పోరాటానికైనా సరే మేము రెడీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీకు. నెంబర్ 1 మంత్రి గారు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి పాలకొల్లులోనే కొనసాగించి తీరాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నా తాను చేయలేని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే చేయడాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను తెగనమ్మడానికి సిద్ధమయ్యారని పల్నాడు వాసులు నిప్పులు చెరుగుతున్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీ పనులు 80% పైగా పూర్తయ్యాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆపేసి కుట్రలకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని పల్నాడు జిల్లాకు సంజీవనిలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. పిడుగురాళ్లలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. 50 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 జూన్ 25న నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 12 బ్లాకులతో కాలేజీ నిర్మాణం మొదలైంది. 2 దశల్లో కాలేజీ, హాస్టల్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో ఆసుపత్రి, దాని అనుబంధ విభాగాలు నిర్మాణం చేసేలా డిజైన్ చేశారు. సెకండ్ ఫేజ్లో ల్యాబ్లు, విద్యార్థుల వసతి గృహాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే 100 MBBS సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ కాలేజీలో 600 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ భవనాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలైంది. 2024 ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీలో ఒక బ్లాక్ ప్రారంభించారు కూడా. సుమారు ఈ 50 ఎకరాలు భూసేకరణ చేసి మహేష్ రెడ్డి గారు 600 కోట్లతో 600 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశారు. మా పల్నాడు ప్రాంతం మొత్తం చూసుకున్నా కూడా సుమారు 20 పడకల హాస్పిటల్ కూడా లేదు. అలాంటి పల్నాడు ప్రాంతానికి 600 పడకలు ఉన్న హాస్పిటల్ని ఏర్పాటు చేస్తే మా పల్నాడు ప్రాంతం ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నాము. అదేవిధంగా చాలా శరవేగంతో ఇంతకుముందు 500-600 మంది ఇక్కడ వర్కర్లు పనిచేసేవాళ్ళు. 3 సంవత్సరాల్లోనే కరోనా కాలంలో కొంత పని ఆగింది. తర్వాత 3 సంవత్సరాల్లో కూడా మెడికల్ కళాశాల 80%, ప్రభుత్వ వైద్యశాల 90% పూర్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పగలు రాత్రి తేడా లేకుండా బ్లాక్ల నిర్మాణం జరిగింది. మెయిన్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. ఇక మెడికల్ కాలేజీలో 2025-26లో అడ్మిషన్లు కూడా మొదలవుతాయని అందరూ భావించారు. ఈలోపే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు ఆగిపోయిన పరిస్థితి. నిత్యం ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఈ కాలేజీ పక్క నుంచే పోతూ ఉంటారు. అయినా ఈ ప్రాంతానికి వరప్రధాయిని అయిన కాలేజీ ప్రారంభానికి కూటమి ప్రభుత్వం మాత్రం చొరవ తీసుకోవడం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ఏరియాలో ఏం లేదు, చూస్తే వైద్యం బాగా వెనకబడి ఉంది. యాక్సిడెంట్ అయినా గుంటూరు తీసుకెళ్ళాలంటే 2 గంటలు పట్టిద్ది. మనం రైతులు ఆత్మహత్య చేసుకుని పురుగు మందు తాగినా 2 గంటలు పోయిద్ది. పిడుగురాళ్ళు తీసుకెళ్ళండి గుంటూరు తీసుకెళ్ళండి అంటారు. అక్కడ నుంచి గుంటూరు పోయే లోపల ఒక 10 నిమిషాలు తీసుకొస్తే బతికేవాళ్ళేమో, ఒక అరగంట ముందు తీస్తే బతికేవాళ్ళేమో. అలా ఎంతోమంది జనాలు, పల్నాడు ప్రజలు ముఖ్యంగా ఎంతోమంది గాల్లో కలిసిపోయాయి. అదే తరుణంలో మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన కాశమహేశ్వర రెడ్డి పల్నాడులో మెడికల్ హాస్పిటల్ నిర్మించారు. సంతోషం, బాగానే ఉంది. ఒక మణిహారంగా అద్భుతంగా నిర్మించారు. కరోనా వచ్చి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు 90% పూర్తి చేశారు. కానీ ఈ సంవత్సరాల్లోనే ఏమైందో ఏమో తెలియదు వీళ్ళకి. మరి వీళ్ళకి కాని రావట్లేదా? వస్తూ పోతున్నారు ఎంతోమంది, లీడర్లు వస్తున్నారు. ఇదే రోడ్లో ముఖ్యమంత్రి మొన్న వచ్చిపోయారు. ఎమ్మెల్యేలు పొద్దులు తిరుగుతూనే ఉన్నాడు, ఎంపీ కూడా తిరుగుతూనే ఉన్నాడు. కానీ మెడికల్ కాలేజీ మటుకు వాళ్ళకి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది దాటినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇటీవల పల్నాడు వాసులు మెడికల్ కాలేజీ పనులు వెంటనే ప్రారంభించాలని వాట్సాప్ ఉద్యమం మొదలుపెట్టారు. వేలాది మంది సోషల్ మీడియాలో మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టకపోవడంపై విమర్శల వర్షం కురిపించారు. కాలేజీని పూర్తి చేస్తే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు నాయుడు కూటమి కుట్ర రాజకీయం చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెడికల్ కాలేజీ మేము కానీ చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినట్టుంటుంది కూటమి ప్రభుత్వం కూడా. మహేష్ రెడ్డి గారి ఆలోచనల మేరకే ఈ కాలేజీ కూడా పూర్తి చేశాడు. ఆ రోజు ఆయన ఓపెనింగ్ చేశాడు, శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసింది ఆయన కాబట్టి ఆయన ఖాతాలో పడుతున్న ఆలోచనతో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని శుభ్రంగా పూర్తిగా అణిచివేయాలని ఆలోచనతోనే దాన్ని పనుల్ని నత్తనడగా సాగించే స్కోప్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మెటీరియల్ మొత్తం ఆల్రెడీ వచ్చింది. మహేష్ రెడ్డి అదే చెబుతున్నాడు పదే మాజీ ఎమ్మెల్యే గారు అదే చెబుతుండు, మీరు చేయండి అయ్యా, ప్రజలకు మేలు చేయండి, మేము ఓడిపోయాము, మీకు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, 32,000 ఓట్ల కింద నువ్వు గెలిచిన మనిషి కూడా మోసం చేసి గెలిచావు అని అడిగి చెప్తూనే ఉండు కదా. నువ్వు నీతి నిరూపించుకొని రావాలది కదా. ఇది ఇలా మెడికల్ కాలేజీ పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 15 ఏళ్ల పాలనలో తాను సాధించిన అభివృద్ధి ఏమీ లేదని చంద్రబాబుకు తెలుసునని, కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం
5 ఏళ్ల పాలనలోనే ఇన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించిన వైభవాన్ని ప్రజలు చూస్తే రాజకీయంగా తమకు పుట్టగతులు ఉండవనే బాబు కుట్ర చేస్తున్నట్లుందని పల్నాడు వాసులు అంటున్నారు. ఇక్కడ దాదాపు 70-80% పనులు పూర్తయిన మెడికల్ కాలేజీ మన అందరి కళ్ళ కనబడుతూనే ఉంది. మిగతా 20% పూర్తి చేసి అది పేదవాళ్ళకి కనుక అందించినట్లయితే ప్రతి పేదవాడు ఎంతో సంతోషపడేవాడు. ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి జరిగేది. దీనికి రిలేటెడ్గా మరెన్నో కాలేజీలు కానీ ఇంకోటి కానీ వచ్చి ప్రాంతం అభివృద్ధి ఉంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికి మంచి ఉపయోగపడేది, ఆ ప్రాంతాలు అభివృద్ధి పడేవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు రాకూడదు. ఆయన ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీ కనుక జనాలు కనుక చూడగలిగితే, వాటి సేవలు పొందగలిగితే ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేరుతుంది. కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, అందులో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ 3 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తెచ్చి పేద ప్రజలకు అందించగలిగాడంటే ఇంకోసారి ఆయన మళ్ళీ అధికారం వస్తే ఏం జరుగుతుందో, జనాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని జనాలు చూడకుండా ఉండాలా, ఇది ఈ ప్రాంతాలు ఈ మెడికల్ కాలేజీలను బీడుబడిపోవాలనే ఉద్దేశంతో వీటిని దురుద్దేశంతో ఆపుతున్నారు. వెనుకబడిన ప్రాంతంలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందని భావిస్తే కూటమి ప్రభుత్వం జనం ఆశలపై నీళ్లు చల్లిందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పిడిగిరాళ్ల వాసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నిలిచిపోయిన ఏవైతే మెడికల్ కాలేజీ పనులు ఉన్నాయో వాటిని వెంటనే తిరిగి ప్రారంభించాలి, వెంటనే మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి. దాంతోపాటుగా పూర్తిగా వైద్య సేవలు అందించే పరికరాలతో పాటు స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసే విధంగా వెంటనే చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పిడుగురాళ్ల. దశాబ్దాల తరబడి వెనుకబడి ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం వాసుల కలలను కూటమి ప్రభుత్వం ముక్కలు చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మార్కాపురానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. 80% మేరకు పనులు కూడా పూర్తయ్యాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పనులు ఆపేయడంతో మార్కాపురం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురంలో 495 కోట్ల రూపాయల వ్యయంతో వైద్య కళాశాలల పనులను చేపట్టారు. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం కావడంతో ఆ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటం, ఏదైనా రోగం వస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ ఓ ప్రభుత్వ హాస్పిటల్కి పోలేని దుస్థితి నుండి బయటపడతామని అంతా అనుకున్నారు. ఆ ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీ నిర్మాణం 80% పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2024లో అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ నిర్మాణం ఆపివేసింది. నిర్మాణం పనులు చేపడుతోన్న సంస్థను కూటమి తరిమేసింది. కొత్త సంస్థను పెడతారేమోనని స్థానికులు అనుకున్నారు. అయితే మొత్తానికే నిర్మాణ పనులు ఆపేసి కూటమి పాలకులు చేతులు కట్టుకున్నారు. తమ ప్రాంతానికి వరంగా పరిణమిస్తుందనుకున్న కాలేజీని ఆపేయడంతో మార్కాపురం వాసులు మండిపడుతున్నారు. నిర్మాణ ప్రాంతంలో ఉన్న మెటీరియల్స్ ను ఎవరికి కావలసిన వారు దోచుకుపోతున్నారు. కొంత మెటీరియల్ ను కాంట్రాక్టు సంస్థ తరలించింది. ప్రస్తుతం జీవం లేని స్కెలిటన్లా మెడికల్ కాలేజీ భవనాలు వెలవెలబోతున్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో 4 నియోజకవర్గాలుంటే అందులో 3 చోట్ల కూటమి నేతలే గెలిచారు. వారెవరూ కాలేజీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు ఇప్పుడు తమ నెత్తిన శటకోపం పెట్టారని వారు ఉస్సూరుమంటున్నారు.